మీ పిల్లలకును దూరస్తులందరికీ, అంటే ఎవరు ఈ దూరస్తులు? దూర ప్రదేశంలో ఉండి ఇక్కడికి రాని వాళ్ళనే కాదండి. దూరస్తులందరికీ అంటే అన్యులకు, దేవుని సంబంధులు కాని వాళ్ళకు కూడా ఇప్పుడు యేసు క్రీస్తు నామములో రక్షణ ఉంది. వాళ్ళు కూడా మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుంటే రక్షణ ఉంది. బాప్తిస్మము పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు వరముగా వారికి అనుగ్రహింపబడతాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండండి. మూర్ఖులతో మళ్ళీ చేరొద్దు, దుష్టులతో మళ్ళీ చేరొద్దు. మీరు క్రీస్తులోనికి వచ్చారంటే, దేవునిలోనికి వచ్చారంటే మీరు వేర్పడిన జనాంగమే. మీరు మళ్ళా వాళ్ళతో కలవడానికి కాదు దేవుడు ఈ క్రొత్త జీవితాన్ని మీకు ఇచ్చేది. ఈ తరము వారికి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంత